హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్యూచర్ బీ ఫార్మ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అంటే షల్ బీ, విల్ బీ. ఇవి ఎప్పుడు యూజ్ చేస్తారు? భవిష్యత్తులో ఒకానొక సమయంలో జరుగుతూ ఉన్న చర్యను తెలియజేయడానికి షల్ బీ, విల్ బీని యూజ్ చేస్తారు. ఐ, వి ఉన్నప్పుడు షల్ బీ ఎక్కువ యూజ్ చేస్తారు. యు, దే, హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు విల్ బీ యూజ్ చేస్తారు. వెర్బ్ ఇంగ్ ఫామ్లో ఉంటుంది. కీవర్డ్స్: టుమారో రేపు, నెక్స్ట్ వీక్ తదుపరి వారం, నెక్స్ట్ మంత్ తర్వాతి నెల, ఆఫ్టర్ 3 months 3 నెలల తర్వాత, అట్ 5 PM సాయంత్రం 5 గంటలకు, షల్ నాట్, షాంట్ బీ, విల్ నాట్, వోంట్ బీ. ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అంటే భవిష్యత్తులో ఉండుట, భవిష్యత్తులో చేస్తూ ఉండుట. షల్ బీ భవిష్యత్తులో చేస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాము. విల్ బీ భవిష్యత్తులో మీరు చేస్తూ ఉంటారు, వారు చేస్తూ ఉంటారు, అతను చేస్తూ ఉంటాడు, ఆమె చేస్తూ ఉంటుంది, అది చేస్తూ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ మనకి ఐ షల్ బీ రీడింగ్ దట్ బుక్ టుమారో. దే విల్ బీ ప్లేయింగ్ ఫుట్బాల్ నెక్స్ట్ వీక్. సో షల్ బీ, విల్ బీ ఇలా యూస్ చేస్తారు. సెంటెన్స్ స్ట్రక్చర్ చూడండి. ఐ, వి ప్లస్ షల్ బీ ప్లస్ వెర్బ్ ఇన్ ఇంగ్ ఫామ్. భవిష్యత్తులో చేస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాము. హీ, షీ, ఇట్కి విల్ బీ ప్లస్ వెర్బ్ ఇన్ ఇంగ్ ఫామ్. భవిష్యత్తులో అతను చేస్తూ ఉంటాడు, ఆమె చేస్తూ ఉంటుంది, అది చేస్తూ ఉంటుంది. యు, దేకి ప్లస్ విల్ బీ ప్లస్ వెర్బ్ ఇన్ ఇంగ్ ఫామ్. భవిష్యత్తులో మీరు చేస్తూ ఉంటారు, వారు చేస్తూ ఉంటారు. ఐ షల్ బీ a student, a painter, a dancer. I shall be here in Kolkata. I shall be there in New York. I shall be happy. I shall be polite. తర్వాత we shall be reading. We shall be here in Kolkata. We shall be there in New York. We shall be students. We shall be dancers. We shall be selected, we shall be promoted. యు, దే, హీ, షీతో చూడండి. ఇక్కడ మనకి విల్ బీ వస్తుంది. యూ విల్ బీ ఏ సింగర్ వెన్ యూ గ్రో అప్ అని మనం చెప్పామనుకో ఫ్యూచర్లో కదా. యూ విల్ బీ ఏ సింగర్. దే విల్ బీ హియర్ ఇన్ ముంబై టుమారో. రేపు వాళ్ళు ముంబైలో ఉంటారు. దే విల్ బీ హియర్ ఇన్ ముంబై. హీ విల్ బీ దేర్ ఇన్ లండన్. హీ విల్ బీ క్యూట్. షీ విల్ బీ క్యూట్. హీ విల్ బీ స్ట్రాంగ్. షీ విల్ బీ వీక్. ఇట్ విల్ బీ వీక్. యూ విల్ బీ రీడింగ్. దే విల్ బీ రైటింగ్. ఇట్ విల్ బీ రిజెక్టెడ్. సో ఇక్కడ కూడా నౌన్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, వర్బ్ ఇన్ ఇంగ్ ఫామ్, వర్బ్ ఇన్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్తో ఇవి సెంటెన్స్ ఎండింగ్లో వచ్చి మనకి ఇలాగా యూజ్ అవుతాయి. సో ఎగ్జాంపుల్స్ ఇన్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ఇప్పటివరకు మనం నేర్చుకున్నది ఒకసారి రివైజ్ చేసినట్టు కూడా ఉంటుంది. అందుకని ముందు మనం పాస్ట్, ప్రెజెంట్ కూడా ఇక్కడ యాడ్ చేసి చెప్పాను. సో ఇక్కడ చూడండి. ఐ వాజ్ ఏ స్టూడెంట్. గతంలో నేను ఒక స్టూడెంట్ని. ఐఎమ్ ఏ టీచర్. నేను ఒక ఉపాధ్యాయుడిని. ఐ విల్ బీ ద స్కూల్ ప్రిన్సిపల్. నేను పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని అవుతాను. ఇది ఫ్యూచర్లో. దే వర్ లవర్స్. గతంలో వారు ప్రేమికులు. దే ఆర్ ఏ మ్యారీడ్ కపుల్. ఇప్పుడు వారు వివాహిత జంట. దే విల్ బీ పేరెంట్స్ నెక్స్ట్ ఇయర్. వారు వచ్చే ఏడాది తల్లిదండ్రులు అవుతారు. షీ వాజ్ ఎ లిటిల్ గర్ల్ 15 years ago. ఆమె 15 ఏళ్ల క్రితం చిన్నపిల్ల. నౌ షీజ్ ఎ గ్రోన్ అప్ ఉమెన్. ఇప్పుడు ఆమె ఎదిగిన మహిళ. షీ విల్ బీ ఏ మదర్ ఆఫ్టర్ 2 years. 2 ఏళ్ల తర్వాత ఆమె తల్లి అవుతుంది. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అట్ ద మ్యూజియం. నేను మీకోసం మ్యూజియంలో ఎదురు చూస్తూ ఉంటాను. ఐ విల్ బీ రీడింగ్ ఏ బుక్ నెక్స్ట్ మంత్. నేను వచ్చే నెల ఒక పుస్తకం చదువుతూ ఉంటాను. వీ షల్ బీ ఈటింగ్ ఫ్రూట్ సలాడ్ నెక్స్ట్ వీక్. మేము వచ్చే వారం ఫ్రూట్ సలాడ్ తింటూ ఉంటాము. వీ షల్ బీ స్విమ్మింగ్ ఇన్ ద పూల్ నెక్స్ట్ సండే. వచ్చే ఆదివారం మేము కొలనులో ఈత కొడుతూ ఉంటాము. యూ విల్ బీ కంప్లీటింగ్ ద ఇంజనీరింగ్ కోర్స్ నెక్స్ట్ ఇయర్.
మీరు వచ్చే ఏడాది ఇంజనీరింగ్ కోర్సును పూర్తి చేస్తూ ఉంటారు. హీ విల్ బి డాన్సింగ్ ఆన్ ద స్టేజ్ నెక్స్ట్ సెమిస్టర్. అతను తదుపరి సెమిస్టర్లో వేదికపై నృత్యం చేస్తూ ఉంటాడు. షీ విల్ బి ట్రావెలింగ్ టు వాషింగ్టన్ నెక్స్ట్ మంత్. వచ్చే నెలలో ఆమె వాషింగ్టన్కు వెళ్తూ ఉంటుంది. దే విల్ బి స్లీపింగ్ ఎట్ 10 PM టునైట్. వారు ఈ రాత్రి 10 గంటలకు నిద్రపోతూ ఉంటారు. రీక్యాప్ ఒకసారి చూసుకోండి. ప్రజెంట్ బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్ అని మీకు చెప్పానుగా. ఐఎమ్ హ్యాపీ, హీఈస్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ. ఐఎమ్ రీడింగ్, హీఈస్ రీడింగ్, దే ఆర్ రీడింగ్. ప్రజెంట్. పాస్ట్ బీ ఫార్మ్స్ చూసుకోండి. వజ్, వర్. హీ వాజ్ రీడింగ్, దే వర్ రీడింగ్, వి వర్ రీడింగ్. ఫ్యూచర్ బీ ఫార్మ్స్ చూసుకోండి. ఐ షాల్ బీ హ్యాపీ, we will be happy. Sorry, I shall be happy, we shall be happy. He will be happy, she will be happy. Future be forms. She. Tomorrow she will be reading. Positive sentence. రేపు ఆమె చదువుతూ ఉంటుంది. Tomorrow will she be reading? రేపు ఆమె చదువుతూ ఉంటుందా? Tomorrow she won't be reading. రేపు ఆమె చదువుతూ ఉండదు. Tomorrow won't she be reading? రేపు ఆమె చదువుతూ ఉండదా? నెక్స్ట్ ఇయర్ దే విల్ బి గ్రాడ్యుయేటింగ్. పాజిటివ్ సెంటెన్స్. వచ్చే సంవత్సరం వారు గ్రాడ్యుయేట్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఇయర్ విల్ దే బి గ్రాడ్యుయేటింగ్? ఇంట్రోగేటివ్ సెంటెన్స్, క్వశ్చన్ మార్క్. వచ్చే సంవత్సరం వారు గ్రాడ్యుయేట్ అవుతూ ఉంటారా? నెక్స్ట్ ఇయర్ దే వోంట్ బి గ్రాడ్యుయేటింగ్. నెగటివ్ సెంటెన్స్. వచ్చే సంవత్సరం వారు గ్రాడ్యుయేట్ అవుతూ ఉండరు. నెక్స్ట్ ఇయర్ వోంట్ దే బి గ్రాడ్యుయేటింగ్. వచ్చే సంవత్సరం వారు గ్రాడ్యుయేట్ అవుతూ ఉండరా? ఎగ్జాంపుల్ ఫర్ ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ బీ ఫార్మ్స్ ఇవి చూడండి. ఐఎమ్ రీడింగ్ ఏ బుక్ నౌ. ఇప్పుడు నేను ఒక పుస్తకం చదువుతూ ఉన్నాను. ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్ యెస్టర్డే. నిన్న నేను ఒక పుస్తకం చదువుతూ ఉన్నాను. ఐ విల్ బి రీడింగ్ ఏ బుక్ టుమారో. రేపు నేను ఒక పుస్తకం చదువుతూ ఉంటాను. సో బాగా ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ. సో ఇవన్నీ మీకు వస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు 14 క్లాసెస్ వరకు అయిపోయి, ఈ 14 ఒకసారి రివైజ్ చేయండి. సో ఆల్మోస్ట్ ఒక 1/3 వరకు మనం వచ్చాం. సో ఇంకో 30 క్లాసెస్ ఉన్నాయి, 31. సో 31 అయిపోతే 45 క్లాసెస్ అయిపోయినట్టే ఇంకా. సో మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ.